సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణమంతా మెరిసింది. ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. శివనామ స్మరణతో శివాలయం మారుమోగింది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు జరిపించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఉదయం నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం 50 రూపాయలు, అభిషేకానికి 650 రూపాయలుగా టికెట్ కేటాయించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ చెప్పారు. అడుగు ప్లేట్లు అభిషేక బౌళ్ళు శివాయ బ్రహ్మణే నమః. అందరూ నమస్కారం చేసుకోండి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఈ బీరంగూడ గుట్ట శివాలయం టెంపుల్లో మరి ఉదయం 3 గంటల నుంచే భక్తుల తాకిడి మొదలయ్యింది. మరి వారితో పాటు మహిళలు కూడా దీపారాధన చేయడానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. మరి భక్తులకు క్యూ లైన్లో ఈ కట్టెలు కట్టి క్యూ లైన్లో వాళ్ళకు స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. అభిషేకాలు కూడా చాలామంది అభిషేకాలు కూడా చేయడానికి విచ్చేస్తున్నారు. మరి అభిషేకం వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి వెంటనే అభిషేకాలు కూడా చేస్తున్నాము. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇంకా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. మరి భక్తులు విచ్చేసిన వారందరికీ కూడా మరి ఈ యొక్క బీరంగూడ శివాలయం టెంపుల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఉదయం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు మరి ఈ రోజంతా అన్నదానం స్వీకరిస్తారు. మరి ఇక్కడ ప్రతి భక్తునికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాను. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమన పూజ్యం గుణవిశ్రుతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహా
లింగం శివలింగితం. ఇది భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం. శ్రీశైలానికి సమతుగా కలిగినటువంటి దేవాలయం. ఇది బీరంగూడ గుట్ట, అద్భుతమైనటువంటి దేవాలయం. 6వ శతాబ్దానికి సంబంధించినటువంటిది. దీనిని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నడుపుతూ ఉన్నారు. మా ఈవో గారు శశిధర్ గుప్తా గారు. ఈ దేవాలయానికి ఉదయం 4 గంటల నుండే విశేషంగా భక్తులు విచ్చేసినారు. నమశివాయని, హరహర మహాదేవ, శంభో శంకర అని వారంతా భగవన్నామ స్మరణ చేస్తూ, ఇదిగో చాలా భక్తులు స్వామివారిని దర్శించడానికి విచ్చేస్తూ ఉన్నారు. ఇంకా అభిషేక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి 4 గంటల నుండి. ఇట్లా రాత్రి వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా అభిషేక కార్యక్రమాలు, భగవన్నామ స్మరణలు, భజనలు ఇత్యాది కార్యక్రమాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయము. ఇటు దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దర్శించుకుంటూ ఉన్నారు. సాయంత్రం 6 గంటలకి జ్వాలాతోరణ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు పౌర్ణమి దివసము, కార్తీక పౌర్ణమి నాడు చాలా భక్తులు విచ్చేసి స్వామివారిని సేవించుకుంటారు. ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. ఇటు రోజున అధిక సంఖ్యలో విచ్చేసి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించాలని ఈ దేవస్థానం తరఫున నేను ఒక అర్చకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్వామివారి కార్యక్రమాలలో మీరందరూ భాగస్వాములు కావాలని దేవస్థానం తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాను. శుభం భూయాత్.